పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా 9 చోట్ల బాంబు దాడులు చేసింది. ఎయిర్ స్ట్రైక్స్తో పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టిన పరిస్థితి. సరిగ్గా అర్ధరాత్రి 1:44 కంటే తెల్లవారుజామున 1:44 ఈ దాడులు ప్రారంభించింది. ముఖ్యంగా 9 చోట్ల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ భూభాగంలో స్వయంగా భారత్ దాడులు చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. దాదాపు ఈ దాడుల్లో 100 మందికి పైగా తీవ్రవాదులు హతమైనట్టుగా చెప్తున్నారు. ఇక అనధికారిక సమాచారం ప్రకారం అంతకంటే ఎక్కువగానే ఉగ్రవాదులు మరణించినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గామ్ ఉగ్రదాడికి ఘటనకు కౌంటర్గా భారత్ ఉగ్రవాదంపై కన్నెర చేసింది. పాకిస్తాన్పై దాడులు ప్రారంభించింది. ఈ స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 పీఓకేతో పాటు పాకిస్తాన్లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారత్ ఈ దాడులు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ఇక పీఓకే అలాగే పాకిస్తాన్లోని 9 టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్ తీవ్రవాద క్యాంపులపై భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు చేసిన దాడులకు సంబంధించిన దృశ్యాలు. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగానే ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగి వచ్చేసాయి. అత్యాధునిక సాంకేతిక సహాయంతో గురి చూసి మరీ మిసైల్స్ను వదిలాయి. టెర్రర్ క్యాంపులను పీల్చివేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కొద్దిసేపటికి సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో స్పెషల్ ఆపరేషన్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అర్ధరాత్రి దాటిన తర్వాత గాల్లోకి ఐఏఎఫ్ యుద్ధ విమానాలు లేచాయి. ఇక పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై ఈ బాంబు దాడులు అయితే కొనసాగాయి. ప్రధానంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్లోని ముజఫరాబాద్ అంటే పీఓకే రాజధాని ముజఫరాబాద్ స్థావరంగా దాడులు కొనసాగాయి. తర్వాత పీఓకేలోని కోట్లీ, గుల్పూర్ అలాగే భీంబర్ ఈ స్థానాల్లో దాదాపు ఇక్కడ 5 చోట్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. ఇక పాకిస్తాన్ భూభాగానికి చెందినట్టయితే పాకిస్తాన్ భూభాగంలోని సియాల్కోట్ అలాగే మురిద్కే, పంజాబ్ రాష్ట్రానికి చెందిన పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని సియాల్కోట్, మురిద్కేలో కూడా అలాగే చకమ్రూ ప్రాంతంలో కూడా ఈ ఐఏఎఫ్ దాడులు కొనసాగాయి. అలాగే ఇక బహవల్పూర్ ఇది పాకిస్తాన్లోని పంజాబ్ అలాగే సింధు ప్రావిన్స్కు దగ్గరలో ఉన్నటువంటి చోలిస్తాన్ ఎడారి ప్రాంతం దగ్గర నుండి బహవల్పూర్లో కూడా టెర్రర్ స్థావరాలన్నట్టు గుర్తించిన భారత ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడులు సాగించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొనసాగిన దాడిలో 100కు పైగా తీవ్రవాదులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు తిరిగి వచ్చాయి. పక్కా ప్లానింగ్తో బాంబులు జారవిడిచి యుద్ధ విమానాలు వెనుదిరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత అర్ధరాత్రి 2:46 భారత్ మాతాకి జై అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ను స్వయంగా ప్రధాని మోదీ అది మొదలు కాగానే దగ్గరుండి పర్యవేక్షించినట్టుగా తెలుస్తుంది. ఇక వైద్య సిబ్బందికి అటు పాక్ కూడా అప్రమత్తమైంది. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. పాకిస్తాన్ పంజాబ్లో విద్యా సంస్థలు మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. 12 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్టుగా, 55 మంది గాయాలైనట్టుగా పాకిస్తాన్ చెప్పుకొస్తుంది. కానీ దాదాపు 10ల సంఖ్యలో టెర్రరిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడి అర్ధరాత్రి 1:44 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. అటు పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ విధించారు. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లు కూడా మూసివేశారు. భారత్ మెరుపు దాడితో ఒకసారిగా పాకిస్తాన్లో అలజడి రేగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అన్ని విమానాలు ఇటు మన భారత్లో రద్దు చేసుకున్నాం. 9 నగరాలకు విమానాల రాకపోకలను ఎయిర్ ఇండియా రద్దు చేసిన పరిస్థితి కనబడుతోంది. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో
భారత్ దాడులు జరిపింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం భారత్లోని 9 ఎయిర్పోర్ట్లు మూసివేశారు. ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్తో పాటు కీలక విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఇటు ఐక్యరాజ్య సమితి కూడా ఈ దాడులపై స్పందించి 2 దేశాలు సంయమనం పాటించాలంటూ చెప్తున్న పరిస్థితి. టెర్రరిజాన్ని అంతం చేసేందుకు భారత్ సరైన పని చేసిందంటూ మన మిత్ర దేశం ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్కు ఇజ్రాయెల్ మద్దతు పలికింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ అయితే బదులు తీర్చుకుంది. తెల్లవారుజామున భారత పౌరులు లేవగానే ఒక శుభవార్త వారి కంట్లో కనబడింది, వారి చెవుల్లో వినబడింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తుంది. భారతీయులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతీకార దాడితో ఒక్కసారిగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరుగుతున్న భారతీయుల రక్తం ఇప్పుడు ఈ ప్రతీకార దాడులతో కాస్త చల్లబడిందని చెప్పొచ్చు. ఇటు ఉగ్రదాడిలో జైషే మహమ్మద్, లష్కరే తైబా ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. బవహల్పూర్లోని జైషే మహమ్మద్ స్థావరంపై భారత యుద్ధ విమానాలు చేసిన దాడిలో 10ల సంఖ్యలో తీవ్రవాదులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మురిద్కేలోని 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక దాడులు ప్రారంభం కాగానే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు విడుదల చేసింది. ఇక 10ల సంఖ్యలోనే తీవ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు భారత్లో కూడా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తెలంగాణలో అప్రమత్తత ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్పై ముఖ్యమంత్రి కూడా ట్వీట్ చేశారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు గర్వపడేలా చేస్తున్నాయంటూ ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. సిఎస్, డీజీపీ, మిలిటరీ అధికారులతో ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించబోతున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక మాక్ డ్రిల్స్ కూడా ముందస్తు అప్రమత్త చర్యల్లో భాగంగానే ప్రస్తుతం అందరూ భావిస్తున్నారు. అయితే ఊహించిన దానికి భిన్నంగా ఇండియా పాకిస్తాన్పై చేసిన దాడులతో ఒక్కసారిగా ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా మట్టుబెట్టినట్టుగా తెలుస్తుంది. దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ చేసిన ఈ దాడులు ఇప్పుడు అటు ఉగ్రవాదుల గుండెల్లో గుబులు రేపుతోంది. ముఖ్యంగా సరిహద్దుకు 100 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి స్థావరాలని భారత్ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. భారత్ సైన్యం చేసిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదులు 10ల సంఖ్యలో హతమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడింది. సరిగ్గా ఊహించని పరిణామం. ఈ పరిణామంతో ముఖ్యంగా తీవ్రవాద బేస్ క్యాంపులను కూడా పూర్తిగా నిర్మూలించబడ్డాయి. జైషే మహమ్మద్ చెందిన 4, లష్కరే తైబాకు చెందిన 4 క్యాంపులు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తున్నాయి. 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా దాడులు జరిపిన స్థావరాలకు సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్, ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్ చెందిన హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉందని చెప్తున్నారు. ఇది కూడా ధ్వంసమైంది. అలాగే మురిద్కేలోని మర్కాజ్ తోయిబా, సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంప్ కార్యాలయంగా చెప్తున్నారు. ఇది ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. సియాల్కోట్లోని మెహమూనా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరంగా దీన్ని చెప్తున్నారు. దీని చుట్టూ నివాస భవనాలున్నాయి. అలాగే కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్యాంపు దాదాపు 20 ఏప్రిల్ 2023న పూంచ్లో జరిగిన దాడులకు, అలాగే జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై జరిగిన దాడికి కారణమని చెప్తున్నారు. ఇక అలాగే మస్కర్ రహీల్ షహీద్, ఇది కూడా కోట్లీ పీఓకేలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ చెందిన స్థావరంగా చెప్తున్నారు. కొండల ప్రాంతంలో ఈ క్యాంపులో 4 గదులు, బరాకులు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండి సామాగ్రి ఉన్నట్టు భారత సైన్యానికి అందిన పక్కా సమాచారంతో దాడులు జరిగాయి. ఇక పాకిస్తాన్ భూభాగంలోని ముజఫరాబాద్, ఇక్కడ షవాయ్ నల్లా అంటూ ఓ క్యాంప్ ఉంది. అక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్, ఇది రాజధానిగా చెప్తాం మనము. ముజఫరాబాద్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రాజధానిగా చెప్పే ముజఫరాబాద్లో ఇక్కడ తంగ్దర్ సెక్టార్లోని సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరీ క్యాంప్ ఉంది. ముఠా కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే క్యాడర్ నియామకాలు చేస్తున్నారు, శిక్షణ చేపడుతున్నారు.
2000 మంది ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే ఇక బర్నాలాలోని మర్కాజ్ అలే హదీత్ ఇది లష్కర్-ఏ తోయిబా ఉగ్రవాద క్యాంప్గా చెప్తున్నారు. పూంచ్ రాజౌరి రియాజ్ సెక్టర్లో లష్కర్ ఉగ్రవాదులు ఆయుధాలు పంపించి దీన్ని వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ముజఫరాబాద్లోని స్నైదా బిలాల్ స్థావరము, పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇదొకటి. ముజఫరాబాద్ రెడ్ ఫోర్ట్కి ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. దీనికి ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని తెలుస్తుంది. ఇక చివరిగా తెహ్రా కలాలోని సర్జల్ జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరంగా చెప్తున్నారు. దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగించేటువంటి స్థావరంగా చెప్తున్నారు. ఈ రకంగా పక్కా సమాచారంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. వైమానిక దాడుల్లో తీవ్రవాద స్థావరాలను మట్టిబెట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో అయితే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఈ దాడులకు సంబంధించి భారతదేశంలో ఎలాంటి ప్రతిస్పందనలు వస్తున్నాయి, అలాగే ప్రపంచ దేశాలు ఏ రకంగా స్పందిస్తున్నాయో ఒకసారి మనకు త్వరలోనే రియాక్షన్స్ రాబోతున్నాయి. మరికొద్దిసేపట్లోనే భారత ప్రభుత్వం పూర్తిస్థాయి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాడుల గురించి వివరించే అవకాశం కనిపిస్తోంది. రైట్, సీనియర్ జర్నలిస్ట్ రాజ్ కుమార్ మనతో జాయిన్ అవుతున్నారు. రాజ్ కుమార్, ప్రస్తుతం జరిగినటువంటి దాడులకు మనం ఎట్లా చూడొచ్చు? అంటే అటు దాయాది పాకిస్తాన్ కూడా ఊహించని అనూహ్య పరిణామం ఇది. భారత్ చేసిన దాడులతో ఒక్కసారిగా ఉక్కిరిబుక్కిరయ్యాయి. ఉగ్రవాద క్యాంపులన్నీ కూడా నేలమట్టమయ్యాయి. పహల్గామ్ దాడికి ప్రతీకారం దొరికినట్లే అనుకోవచ్చా మనం ఇది? ఖచ్చితంగా రామ్దాస్, అంటే పహల్గామ్ పర్యాటకుల పైన అసలు ఒక చాలా క్రూరంగా చేసినటువంటి దాడికి ఖచ్చితంగా భారత్ మాత్రం ప్రతీకారం తీర్చుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి చూస్తున్నాం, ఎక్కడో ఒక దగ్గర చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో దానికి అటాకింగ్స్ అనేవి జరుగుతున్నప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి దాడి అంటే పట్టపగలు డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి టూరిస్టుల మీదకి విరుచుకుపడడం, తర్వాత ఫస్ట్ టైం టూరిస్టుల మీదకి విరుచుకుపడి దాడులు చేయడం అనేది చాలా రేరు ఉగ్రవాదులకు సంబంధించి. సో మొన్న జరిగినటువంటి దాడి మరీ కులాల పేరుతోటి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి భాష రీజనాలిటీని బట్టి కాల్పులు జరిపినటువంటి నేపథ్యం చూస్తే నిజంగా చాలా మంది చనిపోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ సింధూర్ అంటే ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి సింధూర్ కి సింబల్ గా దీన్ని పెట్టడం జరిగింది. సో దీంట్లోనే అర్థమవుతుంది అంటే ఎంత మంది ఆడపిల్లలు వాళ్ళ భర్తలు వాళ్ళ కళ్ళ ముందు చనిపోయిన వాటిని చూసిన తర్వాత యావత్ ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో దానికి అనుగుణంగానే ఇటు పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ ఏకదాటి పైన వచ్చారు. నిజంగా నిన్న రాత్రి 1:08 ఇండియన్ ఆర్మీ ఒక వీడియోని పోస్ట్ చేసింది ట్విట్టర్ లో. అది చూసిన తర్వాత చాలా మందికి అసలు ఏం జరుగుతుంది అనేది, ఏదో ఒకటి జరగాలి, ఖచ్చితంగా పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలి అంటూ కింద ట్వీట్లు చూస్తే మాత్రం సో యావత్ ఇండియా కూడా అంటే యావత్ ప్రపంచం అంతా కూడా నిన్న దాడిని సమీక్షించింది. ఇండియా మొత్తం కూడా ఎవరు కూడా నిద్రపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 1:44 దాడి జరిగినట్టుగా 23 నిమిషాల్లో పూర్తిగా ఆపరేషన్ కంప్లీట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో మీరు ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఆల్మోస్ట్ అంటే పాకిస్తాన్ కి లోపలికి వెళ్ళలేదు. సో లోపలికి వెళ్లకుండా కేవలం 100 కిలోమీటర్ల లోపున్న క్యాంపుల్ని టార్గెట్ చేసి దాడి చేసిందంటే మన ఇండియన్ ఆర్మీ పవర్ అంటే అటాక్ 1971 తర్వాత మొత్తం త్రివిధ దళాలు ఎట్ ఏ టైం అటాక్ చేసినటువంటి ఒక గొప్ప యుద్ధంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది సర్జికల్ స్ట్రైక్ కాదు, ఇది డైరెక్ట్ గా ఉగ్రమైన జరిగేటువంటి డైరెక్ట్ దాడిగా చెప్పొచ్చు. కేవలం 100 కిలోమీటర్ల దూరం నుంచే అటాక్ చేస్తేనే ఇంత నష్టం జరిగిందని పాకిస్తాన్ గగ్గోలు పెడితే నిజంగా కనుక మనం యుద్ధం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, పాకిస్తాన్ పరిస్థితి ఏంటన్నది ఆలోచించవచ్చు. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ 9 టెర్రర్ క్యాంపులు లష్కర్-ఏ తోయిబా కావచ్చు, లేదా జైషే మహమ్మద్ కి సంబంధించి కావచ్చు. సో ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఒక ఉగ్రవాదాన్ని పెట్టరేగొట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళపైన దాడి చేసేటువంటి ఉసుకుతున్నటువంటి పరిస్థితి. పీఓకేని అడ్డాగా చేసుకొని పాకిస్తాన్ చేస్తున్నటువంటి అక్రమ కార్యకలాపాలకు, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు భారత్ నిజంగా ఒక గట్టి సమాధానం చెప్పిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ లో 4 ప్లేసెస్, అదేవిధంగా జమ్మూ పీఓకేలో ఉన్నటువంటి 5 స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. సో మీరన్నట్టుగా మరి కాసేపట్లో త్రివిధ దళాధిపతులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు. రాజ్ కుమార్, ఇక్కడ పాకిస్తాన్ వైపు నుంచి ఇప్పుడు ఎలాంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రతీకార దాడులు ఖచ్చితంగా పాకిస్తాన్ చేయకుండా ఊరుకోదు. ఎందుకంటే వాళ్ళ భూభాగంలోకి 1971 తర్వాత మనం తొలిసారిగా పీఓకే మినహా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా మనం ఇప్పుడు దాడులు చేయాల్సి వచ్చింది. ధైర్యం చేసి భారత్ ఐఏఎఫ్ ఇప్పుడు మనం చేసిన దాడుల్లో. సో పాకిస్తాన్ వైపు నుంచి ఎట్లాంటి ప్రతీకారం ఉండే ఛాన్స్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ?
ఖచ్చితంగా అంటే నిన్న జరిగినటువంటి దాడుల్లో కేవలం అంటే కొన్ని అంటే చుట్టుపక్కల ప్రాంతాలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. సో దాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర యుద్ధ విమానాలు కానీ ఇతర యుద్ధానికి సంబంధించినటువంటి సంసిద్ధత లేకున్నా సరే ఈ మధ్య కాలంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చూస్తున్నాం. వాళ్ళ ఆర్మీ చీఫ్ కావచ్చు, లేకుంటే వాళ్ళ ప్రధాని కావచ్చు, వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొడుతూ వాళ్ళు యుద్ధానికి పురుగుగా చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. మనం చూసుకోవచ్చు అమెరికా కూడా వాళ్ళని యుద్ధానికి మీరు రెడీ అవ్వద్దు, యుద్ధానికి సంబంధించి సన్నాహక చర్యలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు, ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వకూడదు అని చెప్పేసి ఒకవైపు అమెరికా చెప్తోంది, ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా హెచ్చరించింది. సో ఇది భారత్ చేసింది సరైన చర్య అంటూ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలను కూడా మనకు మద్దతు పలుకుతున్నప్పటికీ కూడా భారత్ చైనాకి కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. టర్కీ నుంచి కూడా కొన్ని నావల్ కి సంబంధించినటువంటి సామాగ్రి, యుద్ధానికి సంబంధించిన నావల్ సామాగ్రి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి చైనా ఇప్పటివరకైతే స్పందించలేదు, బట్ మనకు సంబంధించి పాజిటివ్ గా అయితే చాలా వరకు కంట్రీలు స్పందించాయి. ఖచ్చితంగా పాకిస్తాన్ కుటిల బుద్ధి అంటే నార్మల్గా ఉన్నప్పుడే కుట్రలు పన్నుతూ కుటిలంగా ఆలోచించే పాకిస్తాన్ ఖచ్చితంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చూసుకోవచ్చు అంటే మన పూంచ్ సెక్టార్ లో కావచ్చు, తర్వాత భారత్ అతి సమీపంలో ఉన్నటువంటి భారత్ సెక్టార్లకు సంబంధించిన వాటిలలో ఇప్పటికే పాక్ సైన్యం దాడులు చేస్తుంది. ఒకరిద్దరు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ కూడా చనిపోయినట్టుగా మనకు న్యూస్ ఏజెన్సీల ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా పాక్ ఏదో ఒక దుర్మార్గమైనటువంటి పన్నాగం అయితే పన్నేటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ద రైట్ టైం. పిఓకేకి సంబంధించి చాలా మంది రక్తం ఉడుకుతుందని చెప్పుకోవచ్చు ఇండియన్స్ కి వచ్చేసి. ఎందుకంటే పిఓకేని కనుక ఇప్పుడు కరెక్ట్ టైంలో అటాక్ చేస్తే ఇటు ప్రపంచం అంటే రాజ్ కుమార్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి సంయమనం పాటించాలంటుంది. ఇజ్రాయెల్ భారత్ చేసింది మంచి అని చెప్తోంది. అటు మనం కూడా దాడులు జరిగిన తర్వాత ప్రపంచ దేశాల కొందరికి ఫోన్ చేసి చెప్పాము అగ్రరాజ్యాలకు. ఇప్పుడు ఎలాంటి స్పందన ఉండే అవకాశం ఉంది? ఈ దక్షిణాసియాలో జరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో ప్రపంచ దేశాధినేతలు ఏ రకంగా స్పందించే ఛాన్స్ ఉంది? భారత్కి ఎట్లాంటి మద్దతు దొరికే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు ఈ దాడుల తర్వాత? ఖచ్చితంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి అయినప్పటికీ కూడా దాడులకు సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరుగుతున్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా ఏ దేశమైనా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయకూడదని ఐక్యరాజ్య సమితి కోరుకుంటుంది. దానికి అనుగుణంగానే దేశాలు దానికి శిఖరాగ్ర సమావేశాలని జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ దాడి తర్వాత మనం అంటే ఖచ్చితంగా ఇంటిమేషన్ ఆఫ్ అంటే అగ్రరాజ్యాల అమెరికా కావచ్చు, ఈవెన్ రష్యా కావచ్చు మనకు ఇంతకుముందు మద్దతు తెలిపింది. మనం నిన్న రీసెంట్ గా 2 days బ్యాక్ రీసెంట్ గా నిజంగా యుద్ధం అంతా జరిగే పరిస్థితి ఉంటే బ్రిటన్ లాంటి కంట్రీలు మనతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధమయ్యాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 26/11 అటాక్స్ లో కావచ్చు, లేకుంటే అమెరికాలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్లు కావచ్చు, అన్ని దేశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా టెర్రరిజానికి వ్యతిరేకంగానే పోరాడుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ అంటే స్వయంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ కావచ్చు, వాళ్ళే స్వయంగా అనౌన్స్ చేసుకున్నారు. ఏంటి మేము ఇక్కడ పాక్ లో కొంతమంది టెర్రరిస్ట్ వల్ల మేము నష్టపోయాము, గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుందని వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారు. సో మీరే అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అన్ని దేశాలు కూడా టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉండాలి, టెర్రరిజం ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా భారత్ కు మద్దతు తెలుపుతారు. ఇప్పటికే మద్దతు తెలుపుతున్నారు కూడా, భవిష్యత్తులో కూడా తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. చైనా లాంటి కంట్రీలు ఇప్పటికైతే స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొంతమేర చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. బట్ ఈ విషయంలో కనుక మట్టికి చైనాకు కూడా ఖచ్చితంగా భారత్ గట్టి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ తెలుగు వెలుగు. సో ఇది మొత్తం మీద భారత్ చేసినటువంటి మెరుపు దాడులతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఉగ్ర స్థావరాల లక్ష్యంగా భారత వైమానిక దాడులు కొనసాగింది. ఒక్కసారి భారత్ చేసిన దాడులు, దానికి సంబంధించిన స్థావరాలు, అసలు ఎక్కడెక్కడ ఏ రకమైన స్థావరాలపై దాడులు చేసిందని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా 100 కిలోమీటర్ల రేంజ్లోని దాడులు చేసిన ఒకసారి మనం ఇది చూద్దాం. తొలుత బహవల్పూర్ ఇది పాకిస్తాన్ భూభాగంలో ఉంది. సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరం వంటి ఇక్కడ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలు అన్నట్టుగా చెప్తున్నారు. అవన్నీ కూడా బహవల్పూర్ ఇది జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టమైనట్టుగా చెప్తున్నారు. ఇది సరిగ్గా ఇది రాజస్థాన్ సరిహద్దు, అలాగే ఇక్కడ మన పంజాబ్ సరిహద్దు సమీపంలో ఉంటుంది. భారత్ లైన్ ఆఫ్ కంట్రోల్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే బహవల్పూర్ ఇది పంజాబ్ సింధు ప్రావిన్స్ మధ్యలో ఉండే బహవల్పూర్ ప్రాంతంలో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపుగా ఆ హెడ్ క్వార్టర్స్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా చెప్తున్నారు. ఇక
రెండవది మురిద్కే. ఇక్కడ మనం చూడొచ్చు మురిద్కే, ఇది అమృత్సర్కు చాలా దగ్గరగా ఉంటుంది. మురిద్కే ప్రాంతంలో సరిహద్దు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ప్రాంతం ఇక్కడ మనం పంజాబ్ సరిహద్దుకు మురిద్కే 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో లష్కరే క్యాంప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం కూడా మనకు అప్పట్లో ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఈ లష్కరే క్యాంపులు టార్గెట్ చేసుకొని ప్రస్తుతం దాడులు కొనసాగినట్టు తెలుస్తుంది. ఇక సియాల్కోట్, పంజాబ్ రాష్ట్రం, పంజాబ్ ప్రావిన్స్లోని సియాల్కోట్, ఇది కూడా చాలా దగ్గరగా ఉంటుంది శ్రీనగర్ ప్రాంతానికి. ఇక్కడే చీనాబ్ నది ప్రవహిస్తుంది. మనం ఆ నది పూర్తిగా మనం నీరు నిలిపేయడంతో ఇక్కడ సియాల్కోట్ దగ్గర ప్రస్తుతం నది కూడా ఎండిపోయింది. సియాల్కోట్లో కూడా సరిహద్దు కేవలం ఇది 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడే హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఉంది. దాని నివాసాలు, పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ వాటిని కూడా మట్టుబెట్టారు. ఇక్కడ జైషే మహమ్మద్, అలాగే ఇక్కడ మజ్బుల్ హిజావుద్దీన్, ఇక్కడ సియాల్కోట్లో ఇక్కడ లష్కర్ ఏ తోయిబాతో పాటు ఇతర ఉగ్ర క్యాంపులు కూడా మనం మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాని తర్వాత మర్కాజ్ అబ్బాస్, ఇక్కడ కొట్లిగా చెప్పే మర్కాజ్ అబ్బాస్ స్థావరం ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ కూడా ఈ ప్రాంతంలోనే మనము ఉగ్రదాడులు చేశాము. ఇక్కడ ఉగ్రదాడులపై, ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాం. ఇక్కడ కూడా ఇది కూడా కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మనము 2023 ఏప్రిల్లో జరిగిన పూంచ్లో జరిగిన దాడులు, అలాగే జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులపై జరిగిన దాడికి ఇక్కడ నుంచే వ్యూహరచన జరిగినట్టుగా చెప్తున్నారు కోట్లీ ప్రాంతంలో. అలాగే ఇక్కడే మళ్ళీ కోట్లీలో మస్కద్ రహీద్ షహీన్ అంటూ ఇక్కడ ఇంకో క్యాంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడే పీఓకేలోని ఇవంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇక్కడ మనం సియాల్కోట్, మురిద్కే, బహవల్పూర్, ఇవి 3 కూడా పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. కానీ ఇక్కడ కొట్లీ మాత్రం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. ఇక్కడ మనకు రెండు కనబడుతున్నాయి ఆరెంజ్ మార్క్లో. ఈ 2 కూడా స్థావరాలే. ఈ 2 స్థావరాలను కూడా ధ్వంసం చేశారు. ఇక్కడ ఒక హిజ్బుల్ ముజాహిద్దీన్, అలాగే మరొకటి లష్కర్ ఏ తైబాకు చెందిన క్యాంపుగా చెప్తున్నారు. ఈ క్యాంపస్లోనే 4 గదులు, బరాకులు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఇక్కడే కోట్లీలో ఉన్నటువంటి మస్కద్ రహీల్ షహీద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వ ఉంచుతారు తీవ్రవాదులు. ఈ స్థావరాన్ని కూడా చాలా కీలకంగా ఉగ్రవాద స్థావరంగా చెప్తారు. ఇక్కడే మనం మట్టుబెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక ముజఫరాబాద్, ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని రాజధాని ముజఫరాబాద్. ఇక్కడ కూడా ఉగ్రవాద స్థావరాలు కీలకంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఇక్కడ దాదాపు సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇక్కడ లష్కరే క్యాడర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడే ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 2000 మంది ముజఫరాబాద్లోని ఈ తీవ్రవాద క్యాంపులో 2000 మంది తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడే ఈ క్యాంపులోనే ప్రస్తుతం ఉగ్రవాద క్యాంపులు మట్టుబెట్టినట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతంలోనే దాడులు కొనసాగినట్టుగా తెలుస్తుంది. అలాగే మర్కాజ్ అలే హదత్ ఉగ్రస్థావరం అంటారు, బర్నాలాగా చెప్తున్నారు. సో అది కూడా ఇక్కడే ఉంటుంది. దాన్ని కూడా పూర్తిగా ఆయుధాలను పంపించేందుకు వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే స్నైదా బిలాల్ ఉగ్రస్థావరంగా చెప్తున్నారు. ఇది కూడా ముజఫరాబాద్కు సమీపంలోనే ఉంటుంది. సో అక్కడ కూడా మరొక స్థావరం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీన్ని కూడా ఒక క్యాంపుగా వినియోగిస్తున్నారు. ఇక్కడ కూడా దాదాపు 100 మంది ఉగ్ర శిబిరాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక అలాగే తెహ్రా కలాన్లోని సర్జలు చెప్తున్నారు. ఇక మనకు గుల్పూర్ ఒకటి ఉంది, భీంబర్ ఒకటి ఉంది, అలాగే చక్ అమ్రో ఒకటి ఉంది. ఇవి కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే. సో ఇక్కడ ఈ స్థావరాలన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి, మార్కౌట్ చేసింది. ఇక్కడ ఇండియన్ ఎయిర్ స్ట్రైక్ చేసిన లొకేషన్స్ ఇవి. ఆపరేషన్ సింధూర్లో ముజఫరాబాద్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, కొట్లీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, గుల్పూర్ పీఓకే, భీంబర్ ఇది కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అలాగే సియాల్కోట్ వచ్చేసి ఇది పాకిస్తాన్ భూభాగంలో ఉంది. ఇక చక్ అమ్రో కూడా పాకిస్తాన్ భూభాగంలో ఉంది. మురిద్కే ఇది కూడా పాకిస్తాన్లోనే ఉంది. బహవల్పూర్ ఇది కూడా పాకిస్తాన్లోనే ఉంది. సో ఈ రకమైనటువంటి స్థావరాలన్నీ కూడా పూర్తిగా మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇండియన్ ఆర్మీ కూడా సన్నద్ధమవుతున్న వైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై చేసిన దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇవి. ఇక దీనిపై ప్రపంచ దేశాలు కూడా స్పందిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి మాత్రం సంయమనం పాటించాలంటుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ దాడులపై స్పందించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.